హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ మ్యాంగో పాప్ సైకిల్స్. ఈ మ్యాంగో సీజన్లో ఖచ్చితంగా అందరూ ఒక్కసారైనా ఈ మామిడి పండు ఐసులను కొనుక్కొని తినాల్సిందే. ఇంకా ఎప్పుడూ కూడా బయట కొనుక్కునే అవసరం లేకుండా ఇంట్లోనే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా సేమ్ అదే టేస్ట్లో మనం చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మరి రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు ఫ్రెష్గా కట్ చేసి ఉంచుకున్న మామిడి పండు ముక్కలను యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 కప్పు నీరు. స్వీట్నెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏదో ఒక స్వీట్నర్ని యూజ్ చేయాలి. నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేశాను. మీరు దీని ప్లేస్లో షుగర్ అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇందులోకి ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వాలనుకుంటే మ్యాంగో ఎసెన్స్ యాడ్ చేయండి, ఒక 3-4 డ్రాప్స్. ఇదైతే ఖచ్చితంగా యాడ్ చేయాలని ఏం లేదు, ఆప్షనల్ అన్నమాట. మొత్తాన్ని కూడా ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాప్ సైకిల్ మౌల్డ్స్ తీసుకొని మీరు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మ్యాంగో పల్ప్ తోటి ఫిల్ చేసుకోవాలి. మీ దగ్గర పాప్ సైకిల్ మౌల్డ్స్ లేకపోయినా నో ప్రాబ్లం, పేపర్ టీ కప్స్ కానీ మీ ఇంట్లో ఉండే స్టీల్ టీ కప్స్ కానీ యూస్ చేయొచ్చు. ఫైనల్గా ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా ఇన్సర్ట్ చేసి ఫ్రీజర్లో 5 అవర్స్ వదిలేయాలి. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే స్పూన్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఫ్రీజర్లో నుంచి బయటికి తీసి చూసామంటే ఈ విధంగా మ్యాంగో పాప్ సైకిల్స్ రెడీ అయిపోయి ఉంటాయి. ఇన్ కేస్ మీరు కనుక పేపర్ టీ కప్స్ కానీ స్టీల్ గ్లాసెస్ కానీ యూస్ చేస్తున్నట్లు అయితే సిల్వర్ ఫాయిల్తో కానీ పాలిథిన్ కవర్తో కానీ క్లోజ్ చేయాలని గుర్తుంచుకోండి. ఇంతకీ మ్యాంగో ఐస్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.